ఆర్థిక సంస్కరణ లోపట ప్రధానమైనది ఏంటిదంటే డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ, అదేవిధంగా ప్రైవేటైజేషన్. దీంట్లో భాగంగా ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ఎన్నో సంస్థలు దీనికి గురి కావడం జరిగింది. ఇందులో ప్రధానమైనవి ఏంటంటే ఎయిర్ ఇండియా, భాల్కో అంటే భారత్ అల్యూమినియం లిమిటెడ్ కార్పొరేషన్, అదేవిధంగా ఐపీసీఎల్ ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అదేవిధంగా జింక్ కార్పొరేషన్, కంటైనర్స్ కార్పొరేషన్, ఇటువంటివి దాదాపు ముఖ్యమైనటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ కారణం కావడం అనేటువంటిది కారణం కాక, దీన్ని కారణంగా ఏంటంటే వర్త్ కంటే కూడా దాదాపు 1/3 కూడా ఎస్టిమేషన్ వాల్యూలో కూడా రాకుండా అది అమ్ముకోవడం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది ఇందులో ప్రత్యేకత. ఉదాహరణకు తీసుకుంటే ఆ రోజు ఎయిర్ ఇండియా కార్పొరేషను దాదాపు దాని వర్త్ అంచనా అనేటటువంటిది 51,000 కోట్లు ఉంటే అది ఓపెన్ బిడ్కి వచ్చే వరకు ఎవరు కూడా లేకుండా అది 18,300 కోట్ల బిడ్కు అమ్ముకోవడం జరిగింది. దాంట్లో ఏంటిదంటే ఆ 18,300 కోట్లలో కూడా వాళ్ళు పే చేసింది 2,250 కోట్లు. మిగిలినంతా కూడా డెప్ట్ కింద రాసుకోవడం జరిగింది. ఆ డెప్ట్ అనేటటువంటిది ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో చెల్లించబడలేదు. అదేవిధంగా ఆ డెప్ట్ అనేటటువంటిది ఆ రోజు 2000 బిఫోర్లో ఉన్నటువంటి డెప్ట్ ఈరోజు 2021కి వచ్చే వరకు అది 65,000 కోట్లుగా మిగిలిపోయింది. అది ఇంతవరకు కూడా పే చేయక అందులోంచి కొన్ని ఆస్తులను జప్తు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఆస్తుల వర్త్లో కూడా ఇంకా బ్యాలెన్స్ 21,000 కోట్లు అనేటటువంటి మిగిలిపోవడం అనేటటువంటి జరిగింది. అంటే ఒక పెద్ద ఆ రోజే 50,000 కోట్లు ఉన్నటువంటి ఆ వర్త్ కేవలం 2,250 కోట్ల పేమెంట్ తోటి సెటిల్ కావడం అనేటటువంటిది ఈ సంస్కరణ లోపల ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అతిపెద్ద లాభం. అంటే 50,000 కోట్ల పడుతున్నటువంటి ఒక ఎయిర్ ఇండియా కార్పొరేషన్ను కేవలం 2,250 కోట్లకు పేమెంట్ మాత్రమే ఇచ్చి ఎంజాయ్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఈ ప్రైవేటైజేషన్ ద్వారా వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూస్తే కూడా దాదాపు అటువంటి పరిస్థితి. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఆ రోజు 1992 తర్వాత సంస్కరణ ఫలితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి 96 తర్వాత అంతవరకు కూడా ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ లేనటువంటి ఈ ప్రాంతంలో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు 16,000 కోట్ల ఎకరాలతో ఉన్నటువంటి అతిపెద్ద ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీగా దాదాపు 100 సంవత్సరాలు చలమైనటువంటి ఆ ఫ్యాక్టరీ కేవలం 2 కోట్లకు గోకరాజ్ గంగరాజ్కి ఇవ్వడము. అది కూడా ఏంటిదంటే కేవలం ఆ మెషినరీ నమ్మినా కానీ 6 కోట్లు వస్తున్నటువంటి పరిస్థితిని కేవలం 2 కోట్ల అమ్మడము, 16,000 కోట్ల ల్యాండ్కి ఇవ్వడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. ఒకవైపు ఈ రకంగా నూతన పెట్టుబడిదారులు ఆవిర్భవించడమే కాకుండా 1,000 కోట్ల ఆస్తి పరులు అనేటటువంటిది ఇటువంటి కారణాల వల్లనే ఏర్పడమే కాకుండా ఇక రాజకీయాలకు వచ్చేసేస్తే ఏంటిదంటే 1984లో కేవలము 7.14% తోటి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 1996కి వచ్చే వరకు అది దాదాపు 20.29% ఓట్లకు పెరగడము ఆర్థిక సంస్థల తర్వాత. అదేవిధంగా 2014కి వచ్చే వరకు అది 31%గా పెరగడము. అదేవిధంగా గుజరాతీ వ్యాపారస్తుల ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఒక్కసారిగా 2014లో దాని ఓటింగ్ అనేటటువంటిది 31%కు నమోదవడం కాకుండా ఇప్పటికీ సీట్ల సంఖ్య తగ్గినా కానీ ఈరోజు కూడా ఓట్ల గ్రాఫింగ్ లోపల 36.69కు పెరగడం అనేటటువంటిది కూడా ఒక విశేషం.